RTI Live News. Ask for right. సెప్టెంబర్ 10వ తేదీన నాగారం మండలంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. గొంతు కోసి వ్యక్తిని హత్య చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసును ఛేదించారు. బుధవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవి మాట్లాడుతూ హంతకుడు విజయ్ తన మేనమామ కూతురైన గొల్లపల్లి గ్రామానికి చెందిన సుమలతతో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మృతుడి భార్య పుట్టింటికి వెళ్లి తనతో కాపురానికి రాకపోవడంతో తన భార్యకు వేరే వ్యక్తి తరచుగా ఫోన్ చేస్తున్నట్లు తెలుసుకున్న విజయ్ మృతుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. వడ్డే పున్నం, దుర్గం సైతులు, ఎడ్ల చంద్రశేఖర్, మామిడి ఎల్లయ్య, దుర్గం బాబు నిందితుల సహాయంతో కిరణ్ ను హత్య చేసినట్లు మృతుడు అంగీకరించాడు. చేపలు, కూరగాయలు కోసే కత్తితో గొంతుపై 10 సార్లు నరికి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడు విజయ్ మృతుడైనటువంటి కిరణ్ స్నేహితుడు నాగేందర్ ను బెదిరించి అతని ద్వారా సమాచారం తెలుసుకోవడం, దానితో పాటు తన కూతురు మొదటి పుట్టినరోజు సమయంలో స్వేచ్ఛ పేరుకు బదులు మనస్వి అని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీరెడ్డి, ఎస్ఐలు ఐలయ్య, సురేష్, వెంకటరాములను అభినందించారు. ఈ నెల 10వ తేదీన వనగండ్ల కిరణ్ కుమార్ అన్న అతను మర్డర్ గావించబడ్డది. దాని విషయంలో వాళ్ళ మదర్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో డిసీజుడికి మరియు ఫతేపురం విజయ్ అంటానికి ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి. గొడవలకు కారణం ఈ కిరణ్ అన్న అతను ఈ ఫతేపురం విజయ్ భార్యకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయనే అనుమానంతో ఈ విజయ్ కుమార్ వడ్డే పున్నం, దుర్గం సైదులు, చంద్రశేఖర్, మామిడి ఎల్లయ్య, దుర్గం బాబు అనే వాళ్ళతో సహాయంతో 10 తారీఖు మర్డర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినాం. వాళ్ళ నుంచి ఒక షిఫ్ట్ డిజైర్ను, 4 కత్తులు, 4 మోటార్ సైకిళ్ళు, 8 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మొత్తం ఇందులో 8 మంది నేరస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం 6గురిని అరెస్ట్ చేస్తున్నాం. 7th నుంచి, ఈ నెల 7th నుంచి వాళ్ళు రెక్కి చేసుకుని ఇది మర్డర్ చేశారు. ఎవరు లేరు, వీళ్ళు 6 మెంబర్స్. ప్రధాన కారణం కేవలం అక్రమ సంబంధం. ఫతేపురం విజయ్ అంటూ వాని భార్యతోటి ఈ కిరణ్ కుమార్కు సంబంధం ఉందనే, అక్రమ సంబంధం ఉన్నదని ముఖ్య కారణం.